సార్ వెంకటేశ్వర్లు గారు, ఇదంతా వద్దు కానండి, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కదలిక ఒక సీరియస్ కదలికగానే చూడాలా, లేదంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఈడీ కాబట్టి ఇది ఎప్పుడైనా కానీ నీరు గారిపోవచ్చు, లేదంటే వాళ్ళు కావాలనుకుంటే కనుక దూకుడు కూడా పెంచవచ్చు. ఇవి మనం చూస్తూనే ఉన్నాం సెలెక్టివ్గా దేశవ్యాప్తంగా. సో యువర్ అబ్జర్వేషన్ సార్? 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంటే ఈడీ ఇప్పటిదాకా ఎందుకు టైం ఇచ్చినట్టు? ఇది ఈరోజు కొత్త కాదు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈరోజు 12 సెంటర్లో ఈడీ సీరియస్ గా వెళ్ళింది. తుమ్మలకుంటలో కూడా ఈరోజు మధ్యాహ్నం దాకా గొడవ జరిగింది. మధ్యాహ్నం నుంచి మొత్తం మీద వాళ్ళు వచ్చారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఇది కేంద్రమే ఈ ఇద్దరిని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి, అక్కడ జగన్ని జైల్లో వాళ్ళ యొక్క బృందాన్ని రక్షించడానికి, ఇటుపక్క తెలుగుదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి, మొత్తం మీద ఆడుతున్నదంతా బీజేపీ. అందుకోసమే ఈడీ ఇప్పుడు ఎందుకు 2 ఏళ్ల తర్వాత మీరు పోయి మొత్తం పరిశీలన చేసి దొంగ వాళ్ళు ఎవరున్నారని జప్తు చేసి మొత్తం సోదాలు చేస్తే 2 ఏళ్ల వరకు ఏ దొంగ అయినా పబ్లిక్ గా ఇంట్లో దాచుకుంటాడా? దీన్ని బట్టే మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. వేల కోట్ల స్కాము, అది ఎక్సా వైయా జెడ్డా ఎవరు చేశారని తర్వాత జరిగింది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఎక్కడైనా మనం గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా కనీసం ఇన్కమ్ ట్యాక్స్ కో లేదా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ప్రభుత్వ ఖజానాకో కనీసమైన 50-70-80% డిజిటల్ ఉంటుంది. అది ఏదో ఒక రూపంలో ఉంటుంది. 100% లిక్విడ్ క్యాష్ అనేది భారతదేశంలో ఇలాంటి అర్రక్ లో జరిగినటువంటిది ఎక్కడ లేదు. లిక్విడ్ క్యాష్ అనేది, లిక్విడ్ క్యాష్ మీన్స్ ఈజ్ బ్లాక్, అంతే. దాంట్లో ఇంకా ఏం సందేహమే లేదు. బ్లాక్ మనీకి అది ఈజీ కాబట్టి అది కనపడదు, లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత అమ్మిందో చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత మోసం జరిగింది వాస్తవం, జరిగింది తప్పు వాస్తవం. ఇప్పుడు ఈరోజు పెద్ద మనిషి మీరు ఆయన గురించి చెప్తున్నారు, మరి ఈరోజు ఏదో టర్న్ తీసుకున్నట్టున్నాడు. ఆయన విజయసాయి రెడ్డి కసిరెడ్డి ఏదో ఆయన పేరు ఏదో మీరు చెప్తారు కదా, విజయసాయి రెడ్డి మరి యూ టర్న్ తీసుకున్నట్టున్నాడు. చంద్రబాబు సంగతి తేలుస్తానని మరి తెర మీదకి వచ్చాడు. తేలుస్తాడా లేదనేది ఏం జరుగుతుందో చూడాలి. కాబట్టి ఇప్పటికైనా ఈడీ సీరియస్ గా తీసుకుంటే అసలైన దోషులు ఎవరు, అసలైన ముద్దాయిలు ఎవరు తేల్చడానికి అవకాశం ఉంది. ఆ ఈడీకిన పూర్తి స్వయం ప్రతిపత్తి అందించి కేంద్రంగా ఇస్తే ఖచ్చితంగా అసలైన దోషులు బయటపడతారు. నిజమైన దొంగలు ఉన్నారు, వేల కోట్ల జరిగినటువంటిది వాస్తవము, అందులో సందేహం లేదు. కాబట్టి ఈడీ చేయడం ఈ రోజుకైనా ఇది డ్రామా కోసం తప్ప నిజమైన దొంగల్ని పట్టుకోవడానికి అనేది నేనైతే అనుకోవట్లేదు. 2 ఏళ్ళు ఎందుకు ఆగింది, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు గతంలో ఢిల్లీలో అది చూసాం మనం, చాలా ప్రయత్నం చేశారు. సరే దోషిగా వచ్చారు, నిర్దోషిగా బయటకు వచ్చేసారు. కాబట్టి వీళ్ళు తప్పు చేయకపోతే నిర్దోషిగా వస్తారు. కానీ చేయాల్సినటువంటిది మసిపూసి మాయడికైతే చేసేసారు. ఇప్పుడు చేసేది ఏమి లేదు. ఎటువంటి వాళ్ళనైనా శిక్షించాలనేది మేము చెప్తున్నటువంటి డిమాండ్. రెండవది, ఇప్పుడు వైసీపీ సోదరులు కూడా ఆలోచించాల్సింది అంటే, నిజంగా 2014-19 చేసింటే చిన్నదానికే కేసులు పెట్టి మనం పంపించిన వాళ్ళు, మరి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఎత్తున కరప్షన్ చేసి లిక్కర్ ఇక్కడగా ఆ ప్రభుత్వం ఆదర్శవంతమైంది, మీరు ఆదర్శం కాదని మేము చెప్పట్లేదు, ఇద్దరు దొందే. మరి మీరు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు చిన్నదానికే కేసులు పెట్టి రాజమండ్రిలో పెడితే 2 ఏళ్ళు, మరి అటువంటిప్పుడు ఇంకా సీరియస్ గా తీసుకుని ఉండింటే బాగుండేది. కానీ ఈరోజు ఆ రోజు మీరు చేశారు కాబట్టి, అంటే మీది చూసిన వాళ్ళకి ఏమో అనిపిస్తుంది అంటే మీరు ఆ రోజు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామనే అది అర్థం అట్లా వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఆ రోజు చేసింటే మీరు ఊరుకుండేవాళ్ళ? జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా వదిలేవారు కాదు కదా. వదిలింటే ఆయన్ని పాపము పంపించేవాళ్ళు. కాబట్టి తెలుగుదేశం సురేంద్ర కూడా ఆలోచించాల్సిందంటే, మద్యం నాణ్యం కాదా? ఇది ఎట్లుందంటే మంచి దొంగ చెడ్డ దొంగ. ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి వస్తుంది నాణ్యమైన మద్యం, విషయం అది కాదు. వైసీపీ గవర్నర్ సురేంద్ర గారు అక్కడ వస్తున్నటువంటి మద్యం 100 రూపాయలు, మన దగ్గర 300-400 మద్యం. కాబట్టి తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన ఉద్దేశం అది నాణ్యత సంబంధం కాదా, రేటు గురించి. మన దగ్గర ఆ రోజు రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, రేట్లన్నా ఎక్కువ పెంచితే తాగేది మానుకుంటారని. ఇది ఎట్లాంటి ఎవరు సలహాలు ఇస్తారో, ఎట్లాంటి సలహాలు నాకు తెలియదు. కానీ
ఆ ఉద్దేశంతో కట్టడి జరిగింది తప్ప నాణ్యత లేదు అనేది కాదు. ఇప్పుడు కూడా ఏదో రోజు ఒక మారుమూలలో చనిపోతూనే ఉన్నారు. మద్యంలో నాణ్యత అనేది ఉండదు. ఒకవేళ మీరు చేసే చేయొచ్చు, దాని కల్తీ కింద దాకా. ఇప్పుడు మీరేమన్నారు, ఎక్కడ బెల్ట్ షాప్ ఉంటే తోలు తీస్తామన్నారు చంద్రబాబు గారు. బెల్ట్ షాపే కాదు, ఇప్పుడు బైక్ షాపులు కూడా వచ్చినాయి. ఒక్కొక్క బైక్ కి అటు ఇటు పెట్టుకొని ఊర్లోనే ఐస్ క్రీమ్లు అమ్మినట్టు అమ్ముతున్నారు. అంటే దీంట్లో పారదర్శకత ఏం లేదు. అంతేకాదు, మీరేమన్నారు, గంజాయి సంగతి మీరు తేలుస్తాం అన్నారు. ఇది కూడా డ్రగ్స్ విషయం చెప్తున్నా. గంజాయి స్మగ్లర్లు ఎవరో మీకు తెలుసు ఈ పాటికి. ఎందుకు తెలియదండి, ఎందుకు తెలుసు అంటున్నానంటే, ఎన్నికలప్పుడే విశాఖపట్నంలో పెద్ద కంటైనర్ జరిగింది. లక్షల కోట్లు విలువైన కంటైనర్. ఎటు పోయింది అది? అది సామెత చెప్తారు అందరూ, వెజిటేరియన్లే రొయ్యలు ముల్లే ఎక్కడో పోయినట్టు. మరి ఏం చేస్తున్నారు? ఈరోజు డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళంతా ప్రభుత్వం. ఒక సందర్భంలో ఏదో ఒక ఎస్పీ ఎవరు అన్నారు, మాకు ఫ్రీ వదిలితే నెల రోజుల్లో కంట్రోల్ చేస్తాం ఈ సంగతి అని. కాబట్టి దాంట్లో భాగస్వామ్యం లేదా? ఉంది. మీరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. విచ్చలవిడి ఇప్పుడు డ్రగ్స్ అంత భయంకరంగా పట్టి పీడిస్తున్నటువంటిది ఇంకేది లేదు మన తెలుగు రాష్ట్రాల్లో. అంత భయంకరంగా అది నాంది, అది కేంద్రము మన దగ్గరే ఉంది. కట్టడి చేయడంలో మీరు కూడా ఫెయిల్ అయ్యారు. అందుకోసమే అసలైన దోషులు ఎవరైనా బయటకు తీయాలి. ఈడికి స్వయం నిర్ణయాధికారం ఇస్తే వాళ్ళు బయటకు తీస్తారు. కానీ 2 ఏళ్ల తర్వాత జప్తు చేయడం అంటే దాచిపెట్టుకోకుండా ఉంటారా? ఏవో చిన్న చితిక వచ్చిగా ఇంతే జరిగిందని కేంద్రం కూడా ఇది క్లోజ్ చేయడానికి ఏమన్నా నాటకం ఆడుతుందేమో తెలియదు. ఎందుకంటే రేపు ఎన్నికలు, పార్లమెంటు, బిల్లులు, చట్టాలు ఉన్నాయి కాబట్టి వైసీపీ కూడా వాళ్ళకి అవసరం. వైసీపీని జైలుకి పంపుతుందా అని అయితే నేనైతే అనుకోవట్లేదు బీజేపీ. ఆ తప్పుని సరిచేయడానికి చూస్తారు తప్ప బీజేపీ వీళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపడానికి అవకాశం. కోర్టే కనీసం, కోర్టు అన్న నిన్న మనం చూసింటారు కోర్టు ఎంత సీరియస్ అయింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద. ఆ కోర్టులు కనీసం ప్రభుత్వం లేనిది కోర్టు అన్న కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో అది ఇంకోసారి సురేష్ గారు ఏమన్నా దానికి పెడతారేమో మాట్లాడొచ్చు. మనం చూసాం. అందుకోసమే వైసీపీ వారు చేసినటువంటి తప్పుని నిజంగా తప్పు చేసింటే శిక్షించండి, అటువంటి వాళ్ళని మేము సమర్థించమని చెప్పండి. నాకు కూడా తెలుసు ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలాంటి వ్యక్తి నాకు కూడా తెలుసు. ఆయన చూశాను. చాలా పేర్లు ఎందుకు కానీ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డిని భజన చేయడానికి పండుగలు, పబ్బాలు, సాంస్కృతిక ఉత్సవాలు, ఇంకా నామాలు, పంగనామాలు భారతదేశంలో హిందూ పేపర్లో అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఎవరు ఇవ్వలేదు. అంత బ్రహ్మాండంగా అప్పుడు ఆకాశానికి ఎత్తాడు. అప్పుడే తెలిసిపోయింది అందరికి ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని. కాబట్టి ఇవన్నీ తెలియదు కాదు. మరి ఈరోజు నువ్వు ధైర్యం తప్పు చేయకపోతే నువ్వు ఇల్లు ఆకులంతా తాళాలు వేసుకుని ఎందుకు పోవాల్సి వచ్చింది బయటికి? రారా, నీ ఇష్టం వచ్చింది చేసుకొని ధైర్యంగా మా ఇంటికి రమ్మని ఎవడన్నా వస్తున్నాం. ఏమో కనీసం తినడానికి కూడా దొరకం మా ఇంట్లో. మరి నీ ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు భయపడి తాళాలు వేసుకొని పోవాలి? కొడుకుని తర్వాత మేము చర్య తీసుకుంటాము, నీ తాళాలు పగలగొడతామంటే భయపడి ఎందుకు రావాలి? మరి మేము ఈడికి ఫుల్ సహకరించామని ఎందుకు చెప్పాలి? తప్పు ఖచ్చితంగా జరిగింది. దొంగలు ఎవరనేది ఇప్పుడు అసలు అవుతుంది. దాన్ని పట్టుకోవడానికి ఈడి ప్రయత్నం చేయాలి. అలాంటి దొంగలు వదలకూడదు అనేది మా పార్టీ అభిప్రాయం.